హిమాచల్ ప్రదేశ్లోని లాహౌల్ స్పితి జిల్లాలో 7,770 చదరపు కిలోమీటర్లో విస్తరించి ఉన్న స్పితి శీతల మండల బయోస్ఫియర్ రిజర్వ్ను యునెస్కో జాబితాలో చేర్చడం జరిగింది. ఇప్పటివరకు యునెస్కో జాబితాలో భారతదేశం నుండి 12 బయోస్ఫియర్ రిజర్వ్స్ చేర్చారు. ఇది 13వది, కానీ ఇది మొట్టమొదటి శీతల మండల ఎడారిలో ఉన్న బయోస్ఫియర్ రిజర్వ్. దీనికి ఎంతో ప్రత్యేకత ఉంది. ఇందులో ప్రకృతి రమణీయత ఉంది, జీవ వైవిధ్యం ఉంది, ఆధ్యాత్మికత ఉంది, మెడిసినల్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఇది సముద్ర మట్టం నుంచి 3,300 నుంచి 6,600 మీటర్ల ఎత్తైన కొండలు కలిగి ఉన్న ప్రాంతము. ఇక్కడ టెంపరేచర్సు -20 వరకు కూడా వెళ్ళే అవకాశం ఉంది. ఈ యొక్క కొండలు మంచు కొండలు ఉంటాయి. మధ్యలో నీలిరంగు సరస్సులు ఎంతో అందంగా ఉంటాయి. ఇక్కడ జీవ వైవిధ్యం కూడా చాలా ఉంటుంది. ఇక్కడ పులులు, తెల్లటి పుల్లు, స్నో లియోపార్డ్స్ అంటారు, అవి ఇక్కడ ప్రత్యేకము. గొర్రెలు అండ్ గోల్డెన్ ఈగల్స్ ఇక్కడ ఈ ప్రత్యేకము. ఇంకా టిబెట్కు సంబంధించిన వనమూలిక ఒకటి సోవా రిక్పా అనేది ఇక్కడ లభిస్తుంది. ఇంకా అనేక రకాల వనమూలికలు ఇక్కడ ఉంటాయి. బౌద్ధ రామాలు కూడా ఉన్నాయి. చంద్రతాల్ సరస్సు అనేది చాలా ప్రత్యేకమైనది. ఆధ్యాత్మికత కూడా సంతరించుకుంటుంది. 12,000 మంది స్థానికులు ఇక్కడ ప్రత్యేకమైన ఆచారాలు, కట్టుబాట్లు, వ్యవహారాలు కలిగి ఉంటారు. ఈ యొక్క బయోస్ఫియర్ రిజర్వ్ మన యొక్క టూరిజం లిస్ట్లో పెట్టుకోవాల్సినది. అండ్ యునెస్కో జాబితాలో చేర్చడం వలన ప్రపంచ అటెన్షన్ పెరిగి ఈ యొక్క టూరిజంకు ప్లస్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్కు దోహదపడే అవకాశం ఉంది.